దిండు సంసారాన్ని మేడెక్కించావే. హాయ్ గాయ్స్, ఇప్పుడే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చూశాను. నాకైతే నచ్చింది గైస్, నచ్చింది. గేమ్ చేంజర్ చూసాను, అంతగా అనిపించలేదు. డాకు మహారాజ్ చూసాను, డాకు మహారాజ్ కూడా ఓకే ఒకసారి చూడొచ్చు అని అనిపించింది. బట్ ఏదైనా మనం పెట్టిన టికెట్కి వర్త్ అది అయితే మటుకు సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీని అసలు సాటిస్ఫైడ్. అక్కడక్కడ బోరింగ్ అనిపించవచ్చు, బట్ ఫైనల్లీ అయితే సాటిస్ఫైడ్ అనమాట. బాగుంది. సో మీరేమైనా ఇదైతే మటుకు ఫ్యామిలీతో చూడొచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లము లేదు, ఎలాంటి అడల్ట్ సీన్స్ అలాంటివి ఏమి ఉండవు. ఫ్యామిలీతో అయితే బాగా చూడొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. 1 or 2 సీన్స్ కాడ అక్కడ కొంచెం అనిపించవచ్చు ఇబ్బంది అని, బట్ మరీ అంతగా అయితే ఏమనిపించదు. ఫ్యామిలీతో చూడొచ్చు, ఏం డౌటే లేకుండా. సో ఈ మూవీ కనుక కొంచెం ముందు రిలీజ్ అయితే లైక్ 11th కానీ 12th కానీ కలెక్షన్లు అయితే నెక్స్ట్ లెవెల్లో వచ్చేవి అనమాట. ఇప్పుడు 14th రిలీజ్ అయినా కూడా కలెక్షన్లు చాలా బాగా వస్తున్నాయి. బట్ ఇంకొంచెం ముందు రిలీజ్ అయింటే మటుకు 11th కానీ 12th కానీ కలెక్షన్లు నెక్స్ట్ లెవెల్లో వచ్చాయన్నమాట. అందులో నేను ఓన్లీ తెలుగులోనే కదా రిలీజ్ అయింది, వేరే లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వలేదు. బట్ ఎనీవే చాలా బాగా వచ్చిండు ముందే రిలీజ్ అయింటే మటుకు. సో ఇంకా మూవీ విషయానికి వస్తే స్టోరీ అయితే ఏముండదండి, సింపుల్. ఓకే, స్పాయిలర్ అలర్ట్ ఏం కాదు, బట్ జస్ట్ వెంకటేష్ గారు అయితే ఒక పోలీస్ ఆఫీసరు. ఒక రీజన్ వల్ల తను సస్పెండ్ అయిపోతాడు, మళ్ళీ ఇంకో రీజన్ వల్ల మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతారు. ఒక చిన్న ఆపరేషన్ కోసం డ్యూటీలో జాయిన్ అవ్వడు, కానీ ఆ ఆపరేషన్ కోసం తీసుకుంటారు అనమాట. ఎందుకు సస్పెండ్ చేశారు, మళ్ళీ ఎందుకు తీసుకున్నారు అనే దాని మీద రన్ అవుతుంది. అండ్ ఆల్సో ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఉంది అనమాట. 2 హీరోయిన్లు కదా, సో వాళ్ళే ఉంటుంది. అసలు కామెడీ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్ అండి. మీకు తెలిసిందే కదా, ఈ మధ్య అసలు కామెడీ మూవీసే చాలా తక్కువ వస్తున్నాయి. ఒకవేళ వచ్చినా కూడా అసలు అవి బాగుండట్లేదు అనమాట. కొన్ని బాగుంటాయి, అసలు కొన్ని బాగుండట్లేదు. అది ఆల్సో కామెడీ డబుల్ మీనింగ్ డైలాగ్తో అలా ఇలా ఉంటుంది కదా, బట్ ఇలా దీంట్లో అలా ఏం కాదు, చాలా బాగుంటుంది అసలు కామెడీ కూడా. మనం ఏ ఇబ్బంది లేకుండా చూసేయచ్చు అనమాట ఫ్యామిలీతో. సో కామెడీ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, నవ్వుకోవచ్చు. అక్కడక్కడ బోరింగ్ అనిపిస్తుంది, బట్ కామెడీ మటుకు బాగుంటుంది అనమాట. అది ఫస్ట్ హాఫ్లో అయితే ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, అతని నుండి జనరేట్ అయ్యే కామెడీ అయితే మటుకు సినిమాకే హైలైట్ అనమాట. ఫస్ట్ హాఫ్కే హైలైట్, బట్ సెకండ్ హాఫ్లో కూడా తను ఉంటాడు ఒక చిన్న పిల్లోడు, బట్ తన నుంచి అంత కామెడీ జనరేట్ చేయలేకపోయారనమాట. అంత బాగా యూజ్ చేసుకోలేదు అనిపించింది నాకైతే మటుకు. ఫస్ట్ హాఫ్లో మటుకు ఇంకా పేరు పెట్టడానికే లేదు, కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తన నుంచి వచ్చేది. అదండి మూవీ అయితే. ఇంకా ఇదేంటి యాక్టింగ్ అయితే మటుకు అందరు బాగా చేశారనమాట. యాక్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్లో చిన్న పిల్లోడు హైలైట్. మీరే చూడండి, నేను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అర్థమైపోతుంది. ఫస్ట్ హాఫ్లో ఎలా ఉండింది ఆ పిల్లోడి ద్వారా కామెడీ, మూవీకే హైలైట్ అనమాట. సెకండ్ హాఫ్లో కూడా ఉంటుంది, బట్ అంతగా ఏముండదు. బట్ ఆ ఎమోషనల్ సీన్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్లో అయితే ఏముండవు. సెకండ్ హాఫ్లో ఒక 2-3 ఉంటాయి, బట్ మరి ఓకే అక్కడక్కడ బోరింగ్ ఉంటుంది, బట్ మా కామెడీ అయితే జనరేట్ చేశారు. మా ఫైనల్లీ అయితే మీరు సాటిస్ఫై అవుతారు, నాకు తెలిసి మ్యాక్సిమం అందరు సాటిస్ఫై అవుతారు. మూవీ అయితే అంత బాగుంటుంది అనమాట. నాకు తెలిసి అయితే ఇంకా ఈ మూవీనే సంక్రాంతికి బెస్ట్ మూవీ అనమాట. కలెక్షన్లు ఎక్కువ వస్తాయో రావో తెలియదు కానీ, బట్ బెస్ట్ మూవీ అయితే మటుకు ఈ మూవీనే ఈ సంక్రాంతికి. అది ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మూవీ చూసింటే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.